సరే ఇప్పుడు హిందువులో ఒక ఇంటి పెద్ద యాక్సిడెంట్లో కానివ్వండి సడన్గా వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తి కోసం ఆయన ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కానివ్వండి అక్కా చెల్లెలు కానివ్వండి ఆ ఆస్తి కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. రియల్గా ఆ ఇంటి యజమాని చనిపోతే ఈ ఆస్తి ఎవరికి వర్తిస్తుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. మనం చూస్తుంటాం ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో ద్వారా మనం అందరికి చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఎందుకైనా మంచిది ఒక వీలునామా అనేది రాసి పెట్టుకోండి. ఓకే. సో వీలునామా ఎందుకంటే ఆయనకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి పెద్ద ఆ వీలునామా తనకి తన తదనంతరం ఎవరికి చెందాలి, ఏ విధంగా చెందాలని ఒక వీలునామా కనుక రాసి పెట్టుకున్నాడు అనుకోండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే అతని యొక్క ఆకాంక్ష లేదా అతని యొక్క విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఉదాహరణకు ఒక యజమాని ఉన్నాడు, ఒక కుటుంబ యజమాని, పెద్ద యజమాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొత్తం నడిపిస్తూ ఉన్నాడు పాపం ఆ జీవితాన్ని. సడన్గా ఏదో ఆయన టైం బాగాలేదో ఇంకేదో చనిపోవడం జరిగిందండి, సడన్గా చనిపోయింది. ఎందుకంటే ఇవి మొన్న కరోనా టైంలో మనం ఎక్కువ చూసాం ఇలాంటివి. ఎందుకంటే సడన్ డెత్లు బాగా చనిపోయారు. చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆయనకు సంబంధించిన ఆస్తులు కొంతమందికి తెలియవు. కొంతమంది ఉన్న ఆస్తిని ఎలా పంచుకోవాలని చెప్పి అన్నదమ్ములు అక్క చెల్లు కొట్టుకొని, మీకు తెలుసో లేదో ఆ శవాన్ని కూడా తీయకుండా ఆస్తి కోసం కొట్టుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అందరూ తెలిసిన విషయం అది. ఆ వాటా వస్తేనే మేము శవాన్ని తీసిస్తాం అనేది కూడా మనం చూస్తుంటాం. సో అలాంటి జరగకుండా ఉండాలంటే హిందూ పురుషుడు వీలునామా అనేది రాయాలి. ఓకేనా, క్లియర్. సో ఒకవేళ వీలునామా రాయలేదు, ఆయన సడన్గా చనిపోయాడు, అది ఏ రకంగానే చనిపోయాడు. చనిపోయినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక హిందూ యజమాని ఆ కుటుంబ యజమాని కనుక చనిపోయినప్పుడు అతని ఆస్తి అందరికీ సమాన హక్కులు వస్తాయి. ఓకే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే హిందూ వారసత్వ చట్ట ప్రకారం దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమే కానీ ఇబ్బంది ఏం లేదు. భార్య, అలాగే తనకు సంబంధించిన పిల్లలు, అలాగే అంటే ఆడపిల్ల కానీ మగ పిల్ల కానీ ఎవరైనా సరే, అలాగే తల్లికి వస్తుంది, తల్లికి వీళ్ళకి వస్తుంది. ఫస్ట్ వాళ్ళు వాళ్ళ వారసుల్లో నెంబర్ 1 అంటారు మామూలుగా, గ్రేడ్ 1 గ్రేడ్ 2 లాగా. వారసుల్లో లీగల్ హెయిర్ 1 లీగల్ హెయిర్ 2 అంటాం మనం. సో ఈ లీగల్ హెయిర్ 1 లీగల్ హెయిర్ 2లో వచ్చినప్పుడు ఫస్ట్ జాబితా అంటాం మనం దాంట్లో. అది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆ యొక్క ఆస్తి, కుటుంబ పెద్ద యొక్క ఆస్తి ₹1,00,00,000 అనుకుందాం అమౌంట్. ఓకే. అప్పుడు ఏమవుతుంది, తల్లి అతనుకున్న ఒకవేళ అతను కనుక తల్లి ఉంటే తల్లి తర్వాత ఆమెకు సంబంధించిన పిల్లలు అనుకుందాం, పిల్లలు, భార్య, వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళ నలుగురు ఎవరైతే ఉన్నారో 4 వాటాలు వస్తాయి అన్నమాట వాళ్ళకి. ఒకవేళ లేదు, ఆయనకు ఒక పెద్ద కొడుకు ఉన్నాడు, అయితే ఆ పెద్ద కొడుకు అకారణంగా చనిపోయాడు అనుకుందాం. సో ఆ పెద్ద కొడుకు ఇంకొక కూతురో కొడుకో ఉన్నాడు అనుకోండి, అంటే మనవడు ఎవరో బతుకున్న మనవడు ఉన్నాడు అనుకోండి, ఈ కొడుకు వచ్చే భాగం ఏదైతే ఉందో అతనికి వచ్చేస్తుంది, ఆ మనవడికి వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది. అలాగే ఒక కూతురు ఉంది, ఏదో సడన్గా ఆమె చనిపోయింది, ఎక్కడో చనిపోయింది, కానీ కూతురికి పిల్లలు ఉన్నారు. సరే అబ్బాయి అమ్మాయి ఒకళ్ళు ఉన్నారు, ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కూతురికి వచ్చిన వాటా వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకేనండి. సో ఆ విధంగా ఈ సంబంధించి లీగల్ హెయిర్లో వీళ్ళు వస్తారు. అయితే దీనికి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ లీగల్ హెయిర్ ఈయన సంబంధించిన ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మొత్తం గ్యాదర్ చేయాలి వాళ్ళు. అంటే ఈయన ముందు డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, చనిపోయినట్టుగా. చనిపోయిన తర్వాత ఆయన ఆస్తి ఎక్కడెక్కడ ఉంది, ఎలా ఉంది చూసుకొని దాని మీద వీళ్ళు పార్టిషన్ సూట్ అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేనేమంటున్నానంటే ఇలాంటి ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఇవన్నీ జనరల్గా కొట్టుకొని మళ్ళీ అది పంచాయతీలు అయ్యేదానికంటే మీరు ఫ్యామిలీ మామూలుగా కూర్చొని ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ అనేది ఒకటి ఉంటుందండి. అది అనుభవజ్ఞ న్యాయవాదులు మీరు ఎవరిని కలిసినా కూడా మీరు ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ అనేది వాళ్ళు తయారు చేస్తారు. అంటే కోర్టు ద్వారా వెళ్ళకుండా మీరు మామూలుగా ఆర్బిట్రేషన్ ఉంటుంది, మా దగ్గరికి వస్తే మేమైనా చేస్తాం. ఆర్బిట్రేషన్ పరంగా మనం వెళ్తూ ఆ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ ఏదైతే ఉందో అది రాసుకుంటే సరిపోతుంది. అంటే ఎవరికి ఏ వాటా ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దాని తర్వాత అది అయిపోయిన తర్వాత మ్యూటివేషన్ అంటాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక 5 ఇల్లు ఉన్నాయి అనుకోండి, ఆయనకి ఒక ఇల్లు ఒక ఆయనకు వచ్చింది, పెద్దానికి వచ్చింది, 2 ఇల్లు ఇంకొక ఆయనకు వచ్చింది, 3 ఇల్లు ఇట్లా వచ్చినప్పుడు దాన్ని కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే కొన్ని డిపాజిట్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు జనరల్గా చరాస్తులు ఉంటాయి. సో దానికి సంబంధించిన అంటే చరాస్తులు అంటే మీకు ఐడియా ఉందో లేదో చెప్తాను. చరాస్తులు అంటే క్యాష్ అండి, డబ్బు కానీ గోల్డ్ కానీ. ఆ మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ వేరు మూవబుల్ వేరు. సో మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీస్ ఎవరికి ఎలా చెందాలి ఏంటని దాన్ని కూడా చూసుకొని లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఒకటి తెప్పించుకొని, ఉదాహరణకి మీకు బ్యాంకులో ఆయనకి ఎఫ్డీ, ఆయన పేరు మీద ఒక 10 లక్షలు 20 లక్షలు ఎఫ్డీ ఉందనుకోండి, అప్పుడు మనం తీసుకొని అది అలా పంచుకోవాలి అనమాట. సో ఇలా ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ రాసుకుంటే చాలా మంచిదండి. తర్వాత కోర్టుకు వెళ్ళి గొడవలు ఈ కొట్లాటలు అంటే లిటిగేషన్ అనేది మేము కూడా వద్దని చెప్తాము. అలాంటప్పుడు ఆర్బిట్రేషన్ కానీ అలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కలిస్తే చూసుకొని మాట్లాడి దాన్ని సెటిల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఇష్యూలోనే కొంతమంది ఆడపిల్లలు తండ్రికి ఏ ఆస్తి లేకపోయినా ఒక జస్ట్ ఇల్లు ఉందనుకోండి,
ఆ ఇంటిలో కూడా కూతురికి వాటా వచ్చే అవకాశం ఉంటుందా? లేదు ఆ ఇంటికి యజమాని అంటే యజమాని చనిపోయిన తర్వాత ఆయన తదనంతరం వాళ్ళ కుమారుడికా? ఒకటండి ఇప్పుడు ఆ ఇల్లు ఆయన పేరు మీద ఉందనుకోండి, ఆయన పేరు మీద ఉంది, అది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అనుకోండి, కూతురికి కూడా దాంట్లో ఆ ఇంట్లో వాటా ఉంటుంది. ఓకే. పొలం ఉన్నా కూడా పొలంలో కూడా వాటా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం, ఇప్పుడున్న లా ప్రకారం మాట్లాడుకుంటే. అయితే ఏంటంటే ఇప్పుడు మేము చూసాం, మొన్న కేసు చేసాండి ఒంగోలులో. చిన్న ఇల్లు అయింది, 200 గజాలు పాపం. ఆ నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, ఆడపిల్ల ఉంది. ఆయన పంచుకుంటే ఏమొస్తాయండి, 10 గజాలు 20 గజాలు. నేను అదే అంటున్నా. ఇప్పుడు కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దానికోసం ఒక ఆడపిల్లలు లేదు నాకు కావాలి అని వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ సందర్భంలో ఏం చేయాలంటే, అది చెప్పాగా ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక దాన్ని వాల్యూ కట్టాలి. అప్పుడు జనరల్ అలాంటి కేసులు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, 20 గజాలు 10 గజాలు పంచుకోం కదండి. ఏమొస్తాయి 10 గజాలు 20 గజాలు ఏం కడతాం. అప్పుడు ఇంటి వాల్యూ వేసుకుని 1 లక్ష 10 లక్షలు వేసుకున్నాం అనుకోండి, వేసుకుందాం ఆమెకు వచ్చే వాటా అనుకో, దాన్ని కరెన్సీ రూపంలో మనం అమౌంట్ రూపంలో మనం ఖర్చు చూసుకుంటే, ఉదాహరణగా ఆ ఇంటి వాల్యూ 10 లక్షలు అనుకుందాం. ఈమెకు వచ్చే వాల్యూ 1 లక్ష రూపాయలు వస్తాయి అనుకుందాం. నలుగురు 10,000 ఇచ్చేసి అట్లా సెటిల్మెంట్ చేసుకొని ఆమె చెప్పాక రెలింక్విష్ డీడ్ అనేది అది రాసుకుంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంది సార్. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు, ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు మనం ఒక ఇంత కట్నం ఇవ్వాలి అనుకుంటాము. ఆ కట్నానికి బదులు ఇప్పుడు ఈమెకు వచ్చే వాటాలో మీకు ఇది ఇస్తున్నాము అని పెట్టుకోవచ్చా? లేదు కట్నం ఇవ్వాలి కంపల్సరీ అనే రూల్ ఉందా? కట్నం అనేది లేదండి. ప్రపంచంలో కట్నం ఇవ్వడం తీసుకున్న నేరమే కదా డౌరీ. అవును అవును. అయితే ఏంటంటే మహిళల ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళ విషయంలో ఏమవుతుందంటే, తల్లిదండ్రులు ప్రేమతో ఆమెకు ఏదైనా పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మీరు అనేది ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి ఒక పొలం ఉంది, ఈమె వాటా పొలం అనేది ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది. ఇప్పుడు పెళ్ళి అనేది బాధ్యత అండి. ఇక్కడ మనం గమనించాల్సింది, పెళ్ళి అనేది బాధ్యత. ఒక మహిళకు పెళ్లి చేయటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత, అన్నదమ్ముల యొక్క బాధ్యత. అంతేగాని ఈ ఆస్తి అమ్మి పెళ్లి చేస్తాం అనేది కరెక్ట్ కాదు. అయితే సరే, అలా ఆర్థిక స్థితి ఒక్కొక్క కుటుంబంలో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మంచిగా అసలు ఈ ఆస్తి ఉన్న ఆస్తితో సంబంధం లేదు. అంటే ఉదాహరణకి చెప్తాను నేనండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేనే ఉన్నాను, మా తాతగారితో వచ్చిన 4 ఎకరాల పొలం నాకు ఉందనుకోండి. నేను కష్టపడి సంపాదించుకొని నేను 40 ఎకరాలు నేను సొంతంగా కొనుక్కున్నాను అనుకోండి. నాకు ఆ 4 ఎకరాలతో పని లేదు కదా. ఆమెకి ఆ వాటాకి ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా నేను నా కూతురికి. అంతే కదా, నా ఇష్టం అది. నా 1 ఎకరం, అమ్మ నీకు 1 ఎకరమే ఉండి ఈ 1 ఎకరం నేను అమ్మి నీకు పెడతానని చెప్పడానికి లేదు కదా. అది నా ఇష్టం. నా కూతురికి నేను అంతగా ఆ 1 ఎకరంతో పాటు ఇంకో 20 ఎకరాలు కూడా నేను ఇవ్వచ్చు, లేదా ఇంకొక ₹1 కోటి ఇవ్వచ్చు ఆమెకి. అంతే కదండి. సో అంతేగాని అంటే సరే, అలా ఆర్థిక స్థితి బాగాలేదు పాపం, బాగాలేనప్పుడు ఆ ఎకరం అమ్మి పెళ్లి చేసేయచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. సరే, రెలింక్విష్ డీడ్ అనేది రాసుకోవాలి మళ్ళీ ఇబ్బంది లేకుండా. అది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పింది అది. సో అందుకే నేనేమంటున్నాను అంటే, ఇక్కడ మహిళనే కాదండి, ఈ రోజుల్లో మహిళలు కూడా కష్టపడి సంపాదిస్తున్నారు. ఇప్పుడు చాలామంది మహిళలు ఉద్యోగం చేస్తున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. అవి దాచుకున్నారు, చాలామంది దాచుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేనేమంటా, మామూలుగా ఏంటంటే పెళ్లికి అన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టడం అనవసరం అండి. వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి ఇప్పుడు చాలామంది మనం చూస్తాం. అంటే నేను వ్యక్తిగతంగా అనట్లా, అప్పు చేసి పెళ్లి చేసుకోవడం అనేది బాధ అనిపిస్తుంది అంతే. అదే చేసుకోవద్దని మనం ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. కానీ తాతకు మించి పెళ్లి చేసుకున్నట్టు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళంటే పర్లేదండి, పెట్టుకొని చేసుకుంటారు. మనం చూస్తుంటాం, తాతకు మించి పెళ్లి చేస్తుంటారు, అప్పులు చేసి పెళ్లి చేసుకుంటుంటారు. అంటే మనం ఏమనం, అది వాళ్ళ ఇష్టం. కానీ హిందూ మ్యారేజ్ ప్రకారం నేను ఏమంటున్నానంటే చెప్తానండి. హిందూ మ్యారేజ్ ప్రకారం ధీరుభాయ్ అంబానీకి సంబంధించిన కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పెళ్లి చేశాడు ఆయన, ఓకేనా. కానీ ఒక సామాన్య మానవుడు ఒక 20,000తో పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, 2 పెళ్లి సమానమే. చెప్తున్నా కదా, అక్కడ ఏదైతే పెళ్లి తంతు ఏదైతే ఉందో అది చాలామంది గమనించాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వీళ్ళు గిఫ్ట్లు ఇవ్వచ్చు, లేదా భోజనాలు మంచిగా పెట్టచ్చు, అది వేరే విషయం. కానీ అక్కడ కావాల్సింది ఏంటంటే పిల్లగాడు ఇద్దరు ఉంటే చాలండి. సో పెళ్లి కాసిన వాళ్ళిద్దరూ సంబంధించిన పంతులు గారు ఆ వివాహకరతో కరెక్ట్గా జరిగితే చాలు. ఒక 4 పెద్ద మనుషులు చాలు. పెద్దగా 100 కోట్ల మంది రావాల్సిన అవసరం, కోట్లాది మంది రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాహతను బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క దాన్ని బట్టి పిలుచుకుంటారు చాలామందిని మంచిగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు కామన్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఏం అక్కర్లేదండి, సింపుల్గా 10 మంది భోజనాలు పెట్టి అక్కడ పెళ్లితంతు జరిగిందనుకోండి, అక్కడ ధీరుభాయ్ అంబానీ చేసుకున్న పెళ్లితంతు ఒకటే ఉంటుంది. చూసుకోండి, మీరు గమనించండి. అది చాలా అదృష్టం మనకి. మన హిందూ సాంప్రదాయంలో 100 కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్నాడైనా వివాహక్రతం అదే ఉంటుంది. మంగళసూత్ర ధారణ, తాలిబొట్టు కట్టడం, 7 స్టెప్స్. మీరు ఎక్కడ పెళ్లికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అన్నీ కూడా సేమ్ అదే వ్యవహారం నడిచిద్ది. ఒక కామన్ మ్యాన్ 20,000 పెట్టి పెళ్లి చేసుకున్న అదే వివాహం నడిచిద్ది. సో వివాహ క్రతువు అంటాం, వివాహానికి సంబంధించిన వ్యవహారం అంతా ఒకటే. కాకపోతే పెట్టే భోజనాల దగ్గర వచ్చే గెస్టులను బట్టి అంటే కదండి, అలా వాళ్ళ స్థితిగతిని బట్టి మనం పెంచుకుంటూ వెళ్తాం తప్ప కామన్గా అప్పు చేసి అంత తాహతకు మించి పెళ్లి చేసి ఉండదు. అంటే పెళ్ళి అనేది ప్రతి మనిషి జీవితంలో కళ. సో మన సాంప్రదాయం ఏంటంటే మంచిగా పెళ్ళి అంటే ఇట్లా చెప్పుకోవాలి, సమాజం చెప్పుకోవాలని
అలా ఉంటుంది ఇది కాదంటలే. కానీ ఇప్పుడు సమాజం మారిపోయింది కాబట్టి కొద్దిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేట్లు బాగా పెరిగిపోయినాయండి. పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఇప్పుడు.